హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మీకు నేను వరిపిండి బొంబాయి రవ్వ కలిపిన వడియాలను చూపిస్తున్నాను. మేము ఈ విధంగానే పట్టుకుంటాం అనమాట. ఇంకో చూడండి, చాలా క్రిస్పీగా గుల్లగా వచ్చినాయి అనమాట. వడియాలంటే ఇలాగే ఉండాలి, మరి గట్టిగా ఉన్నాయి అనుకోండి తినలేము. ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు, అల్లం, ఒక 9 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కొంచెం సగ్గుబియ్యం, ఒక స్పూన్ సగ్గుబియ్యం, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్మా రవ్వ. ఇంకొని గ్లాస్ కొలత తీసుకుంటున్నాను. ఈ గ్లాస్లోకి వరిపిండి వేసుకుంటున్నాను. వరిపిండి కొంచెం, బొంబాయి రవ్వ కొంచెం వేస్తాను కదా, వేయటం వల్ల వడియాలు బాగా వస్తాయి అన్నమాట. అదిగోండి, వరిపిండి వేసాను, కొంచెం బొంబాయి రవ్వ వేస్తున్నాను. దీనికి కొలత ఏమీ ఉండదు, కొంచెం బొంబాయి రవ్వ వేసుకోవచ్చు. అదిగోండి, బొంబాయి రవ్వ వేసాం. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె కానీ మీ దగ్గర ఉంటే, కుక్కర్ మందంగా ఉంటుంది కాబట్టి అదైనా సరే, పెద్ద కుక్కర్ ఉంటే పెట్టుకోండి. దాంట్లోకి మనం ఇప్పుడు వడియాలకి 9 గ్లాసులు వాటర్ అనమాట. 2 గ్లాసులు ఏమో పిండిలో కలుపుకుంటాం. ఇంకోండి, ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్, టూ గ్లాసెస్ వాటర్ వేసాను. 3 గ్లాసెస్ వాటర్, 4, 5, 6, 7 గ్లాసెస్ వాటర్ వేసాను. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అవ్వాలన్నమాట. ఈలోగా మనం గ్లాస్ పిండి తీసుకున్నాం కదండి, దాన్ని ఒక బేషనీలోకి వేసుకుని 2 గ్లాసెస్ వాటర్ ఇందులోకి వేసుకోవాలన్నమాట. ఇంకోండి, ఇందులోకి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఇంకోండి, 2 గ్లాసులు వేస్తున్నాను నేను వాటర్. 7 గ్లాసులు మనం కుక్కర్లో వేసుకున్నాం. 2 గ్లాసెస్ ఇందులో వేసుకుని కలుపుకోవాలన్నమాట. పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉప్మా రవ్వ అంటారు కదండి, అదే బొంబాయి రవ్వ. అంటే కొంతమందికి బొంబాయి రవ్వ అంటే తెలియదు కదా అని చెప్తున్నాను. 2 గ్లాసెస్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. పిండిని ఒక గరిటెతోటి బాగా మిక్స్ చేసుకోండి, ఉండలు లేకుండా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి అల్లం, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అవి వేసుకుని పేస్ట్లా చేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వాటరు బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు మాత్రం ఎక్కువ వేసుకోకండి, వడియాల్లో ఉప్పు కసమైపోతుంది అనమాట. అందుకని కొంచెం తక్కువగానే వేసుకోండి. ఇందాక మనం పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులోకి వేసుకోండి. గరిటెతోటి ఇప్పుడు బాగా కలపాలి. ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలన్నమాట. సగ్గుబియ్యం కూడా వేసేసుకోవాలి. సగ్గుబియ్యం కూడా ఉడుకుతుంది అనమాట. సగ్గుబియ్యం వేయటం వల్ల కూడా వడియాలు విరగకుండా వస్తాయి. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది. మనం కలిపి ఉంచుకున్న పిండిని కూడా ఇందులోకి వేసేసి కలుపుకుందాం. వేసుకుని గరిటెతోటి కలపాలి, ఉండలు కట్టకుండా. ఆ బేషనీలోకి ఈ వాటర్ కొంచెం వేసుకుని, ఆ కొంచెం పిండి అడుగుని మిగులుతుంది కదా, అది కూడా ఇందులోకి వేసేసుకోండి. పొరపాటున కొంచెం వాటర్ ఎక్కువైనా పర్వాలేదు, ఉడుకుతుంది కాబట్టి. బాగా ఉడకాలన్నమాట. ఇది ఒక 15 మినిట్స్ పడుతుంది. ఇలా ఒకసారి 2-3 పొంగులు రావాలి. పొంగులు వచ్చిందంటే మనకు ఉడికిపోయిందని అర్థం అనమాట. ఉప్పు చూసుకోండి, ఉప్పు మాత్రం ఎక్కువ వేసుకోకండి, కసమైపోతాయి వడియాలు. చూసుకుని వేసుకోండి ఉప్పు. ఇంకొండి, బాగా ఉడకాలన్నమాట. ఇంకొండి, ఇప్పుడు ఉడికింది కొంచెం. ఇంకా ఇలా పొంగు రావాలన్నమాట. ఒక 2-3 సార్లైనా పొంగు వచ్చిందంటే మనకు ఉడికిపోయిందని అర్థం అనమాట. కదపకపోతే అడుగు అంటుతుంది అనమాట, అడుగు మాడిపోతుంది అనమాట. అందుకని కదుపుతూ ఉండాలన్నమాట. బాగా ఉడికిపోయింది, బాగా పొంగులు వచ్చినాయి అనమాట. 2-3 పొంగులు వచ్చినాయి, ఉడికింది. ఇప్పుడు ఇందులోకి మనం జీలకర్ర లాస్ట్లోనే యాడ్ చేసుకోండి. అంటే జీలకర్ర హెల్త్కి మంచిది కాబట్టి వేసుకుంటున్నాం. పుచ్చిపోతుందని కొంతమంది వేసుకోవట్లేదు అనమాట, మానేస్తున్నారు. జీలకర్ర వేయటం వల్ల వడియాలు అవి పుచ్చిపోతున్నాయని మానేస్తున్నారు అనమాట. అందుకని కొంచెమే వేసుకోండి, వద్దు అనుకున్న వాళ్ళు వేసుకోకండి.
జీలకర్ర లాస్ట్లో వేసాను. ఫస్టే వేస్తే రంగు మారిపోతుందని లాస్ట్లో వేసుకుంటున్నారు. ఇప్పుడు వడియాల పిండి రెడీ అయ్యింది. పొంగులు వచ్చింది, చిక్కగా కూడా అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సిల్క్ చీరని వాటర్లో తడపాలన్నమాట. ఒక బకెట్లో తడిపేసి పిండేసి దాని మీద వడియాలు పెట్టుకోవాలి. కాటన్ చీర అయితే చిరిగిపోతుంది, సిల్క్ చీరే బాగుంటుంది అనమాట, బాగా వస్తాయి వడియాలు. ఇంకొండి ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా చీరని డాబా మీద పరుచుకొని వడియాలు పెట్టుకోవాలి. డాబాకి అంటుకుంటుంది అనమాట. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి గాలి ఎక్కువగా వేస్తుంది, అందుకని 4 వైపులా బరువు పెట్టుకోండి, లేకపోతే ఎగిరిపోతుంది చీర. బరువు పెట్టుకుని సమానంగా ఉన్న చోట వేసుకోండి, లేకపోతే వడియాలు సరిగా రావట్లేదు. డాబా మీద సమానంగా ఉన్న చోట ఈ క్లాత్ చీర వేసుకుని వడియాలు ఈ విధంగా పెట్టుకోండి. ఈ విధంగా వడియాలని పెట్టుకోండి. తడి చీర అయితే డాబాకి అంటుకుని ఉంటుంది అనమాట, ఎగరకుండా ఉంటుంది. మనం వడియాలు పట్టుకుంటాకి సులువుగా ఉంటుంది అనమాట. కాటన్ చీర వేసుకోకండి, సిల్క్ చీర వేసుకోండి, బాగా వస్తాయి వడియాలు. సిల్క్ చీర అయితే మనం తీసుకుంటా కూడా సులువుగా ఉంటుంది అనమాట. ఈ వడియాలు అటు ఇటు తడిపేసి అటు ఇటు పట్టుకుని లాగామనుకోండి సులువుగా వస్తాయి అన్నమాట. అందుకు సిల్క్ చీర వేసుకోండి. ఇంకోటి వడియాలు మొత్తం పెట్టేసాం మేము. ఇప్పుడు వరిపిండి వల్ల వడియాలు పలుచగా వస్తాయి అన్నమాట. ఉప్మా రవ్వ వేయటం వల్ల మనం సులువుగా తీసుకుంటానికి బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. అందుకని ఉప్మా రవ్వ వేసుకోవాలి. కొంచెం ఎగిరిపోకుండా 4 వైపులా బరువు పెట్టుకోండి. ఇంకొంచెం సాయంత్రం మొత్తంలోకి ఇలా ఎండిపోయింది, ఇంకా కొంచెం ఎండాలి. కాకపోతే వడియాలు ఎలా అయినా 2 రోజులు ఎండుతాయి అన్నమాట. 2వ రోజు కూడా ఎండాక వడియాలు ఇంక ఇలా అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం వాటర్తో తడిపి వడియాలు తీసుకోవాలన్నమాట. ఇది తిరగేసి వాటర్ చల్లుకోవాలి, ఎక్కువ వాటర్ వేసుకోకలేదు, అలా చిలకరించుకోండి. వడియాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ అలా చిలకరించుకుని మొత్తం ఇలా చిలకరించుకోవటం వల్ల బాగా వస్తాయి అన్నమాట వడియాలు. అదే మీరు కవర్ మీద పెట్టుకున్నారనుకోండి ఇంకా అసలు తీయక్కర్లేదు, అవే వచ్చేస్తాయి అన్నమాట. పాలిథిన్ కవర్లు ఉంటాయి కదండి, వాటి మీద పెట్టుకుంటే అవే వచ్చేస్తాయి వడియాలు. ఇప్పుడు ఇది సిల్క్ చీర కాబట్టి ఒక 2 ఉన్నారనుకోండి, అటు ఇటు పట్టుకుని లాగారనుకోండి మొత్తం వడియాలు ఇలా పైకి తేలిపోతాయి అన్నమాట. అసలు తీసే పని లేకుండా అయిపోతుంది అన్నమాట. కాకపోతే 2 ఉండాలి. ఇది కూడా చూడండి, ఎలా అంటే తడిపిన వలన వడియాలు అవే పైకి వచ్చేస్తాయి. ఉప్మా రవ్వ వేయటం వల్ల ఇలా వస్తాయి అన్నమాట. మనకి కొంచెం సగ్గుబియ్యం కొంచెం ఉప్మా రవ్వ వేసుకుంటే వడియాలు ఇంత బాగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా వడియాలన్నిటిని ఒక బేషనీలోనికి తీసేసుకుని ఇంకొండి ఒక గ్లాసు పిండికి ఈ వడియాలు అయినాయి అనమాట. ఇవి 2 రోజులు ఎండలో పెట్టి డబ్బాలోకి స్టోర్ చేసుకోండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వడియాలను ఫ్రై చేద్దాం. నేను ఇంకొండి చిన్న మూకిడి పెట్టాను, ఎనప మూకిడి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఒకసారి ఆడిన ఆయిల్ని మళ్ళీ వాడకూడదు అంటున్నారు కాబట్టి హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇలా చిన్న దాంట్లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి, తక్కువ ఆయిల్తోనే ఫ్రై చేసుకోవచ్చు. ఈ వడియాలు బాగా ఫ్రై అయినాయి. వడియాలు రెడీ అయిపోయినాయి. వడియాలు చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. వరిపిండి బొంబాయి రవ్వ వడియాలు అనమాట. సూపర్ టేస్టీగా ఉన్నాయి. చూడండి, చాలా క్రిస్పీగా స్మూత్గా కూడా ఉన్నాయి. ఇలాగే ఉండాలి వడియాలు, అలా ఉంటేనే బాగుంటాయి అన్నమాట. గట్టిగా ఉంటే తినలేము. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.